హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గెహ్రా ట్రెండ్స్ ఛానల్ అండి. ఈరోజు మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ చేశాను. చపాతీ చేయంగా కొంచెం పిండి మిగిలిపోయింది. దాన్ని సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదన్నా స్నాక్ లాగా చేసి పెడదాంలే అని అంతే ఉంచాను. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఈ విధమైన ఒక మంచి రెసిపీ అయితే చేశాను. అదేంటిదో చూసేయండి. ఏం లేదండి, చాలా సింపుల్గా మిగిలిపోయిన ఆ చపాతీ ముద్దను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించాను కదా ఇందాక, ఆ విధంగా చేసుకొని చక్కగా వాటర్లో ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే అవి చక్కగా గట్టిగా ఉడికిపోతాయి, పచ్చివాసన కూడా ఏమనిపించదు. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెము దాంట్లో క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. క్యారెట్ ముక్కలు మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. పిల్లలు బాగా ఇష్టంగా తినే వాళ్ళు అయితే బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే బీట్రూట్ అవేం తినరు, అందుకనే నేను క్యారెట్ ఒకటే వేసాను. దాని తర్వాత ఒక టమాటో వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. అది 2 నిమిషాలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారము కొంచెం టమాటో సాస్ వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ఇందాకే ఉడకబెట్టి ఉంచుకున్న గోధుమ పిండి వాటిని మనం దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర చల్లేసి ఉంచితే కమ్మగా ఉండే చిటికలో రెడీ అయిపోయి చక్కని పాస్తా అనేది బాగుంటుందండి. పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది.